ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్, ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ అయిన ప్రశాంతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి ప్రశాంతి గారు, నమస్తే. హలో అండి, నమస్తే కీర్తి గారు. సో ఇప్పుడు చాలామంది కపుల్స్లో మనం చూస్తూ ఉంటాం, హస్బెండ్ మంచిగా సంపాదిస్తూ ఉంటారు, మంచిగా ఉంటారు. అంటే వర్కింగ్ ఉమెన్ ఎక్కడైనా చూస్తాము. బట్ కొన్నిసార్లు ఏంటి అంటే హస్బెండ్ వెల్ ఆఫ్గా అన్నీ సంపాదించి పెడుతున్నప్పుడు వెన్ ఉమెన్ సేస్ అంటే నా కెరియర్ కోసము లేదంటే నా ఐడెంటిటీ కోసం నేను వర్క్ చేయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు హస్బెండ్ వాట్ దే సే అంటే వాళ్ళు ఎందుకు నీకేం అవసరం, అన్నీ కంఫర్టబుల్గానే ఉన్నాయి కదా, నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. సో అలాంటి టైంలో డస్ షీ అంటే అలా ఉండాలంటారు. అంటే హస్బెండ్ చేస్తున్నారు కదా నాకేం అవసరం అని ఉమెన్ వదిలేసుకుని అవును కదా నాకేం అవసరం అని చెప్పేసి కామ్గా ఉండాలంటారా, లేదంటే ఉమెన్ అక్కడ కూడా స్టెప్ తీసుకొని తన కోసం తను వర్క్ చేయాలి అని అంటారా? అసలు ఏం చెప్తారు దీనిపైన? యా, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సో చాలామంది మంచిగా ఎర్న్ చేస్తున్నప్పుడు నేను ఎర్న్ చేస్తున్నాను, ఎంజాయ్ చేయి నువ్వు అనే భర్తలు ఉంటారు. కానీ నేను ఈరోజు లైక్ నిజం చెప్పాలంటే నేను నా కొత్తలో పెళ్ళైనప్పుడు అలాగే అనుకునేదాన్ని. పెద్ద అంబిషన్ ఉండేది కాదు, సరే భర్త ఎర్న్ చేస్తున్నారు కదా పర్లేదు అన్నట్టు. కానీ ఈరోజు డౌన్ ది లేన్ ఇట్స్ అరౌండ్ 20 years ఆఫ్ మై మ్యారేజ్ అండ్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ కోర్సెస్, కోచింగ్, కౌన్సిలింగ్, ఈరోజు మాత్రం బల్లగుద్ది చెప్తాను నేను, ప్రతి ఉమెన్ వర్క్ చెయ్యాలి. ఏదో ఒకటి జాబ్ చేయండి, బిజినెస్ చేయండి, కానీ యూ షుడ్ బి అ వర్కింగ్ ఉమెన్. ఎందుకు అంటే ఒకటి ఫైనాన్షియల్లీ ఇవాళ రేపు సిటీస్, అర్బన్ ఏరియాస్లో బతుకుతున్నప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి. సో 2 ఇన్కమ్స్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. కరెక్ట్. అండ్ దెన్ అది కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు భర్త బాగానే సంపాదిస్తున్నప్పుడు అవసరం లేదు మనకి ఎకనామికల్లీ ఒక సెకండ్ ఇన్కమ్ అవసరం లేదు అన్నప్పుడు కూడా అది పక్కన పెడితే స్టిల్ ఐ ఇన్సిస్ట్ దట్ ఎవ్రీ విమెన్ షుడ్ వర్క్. ఎందుకంటే దాంతో ఒక సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. ఒకటి మనీ ఒకటే కాదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేసే ఎబిలిటీ, ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళకి. కరెక్ట్ కరెక్ట్. అలాగే అందరూ చదువుకుంటున్నారు, ఇన్ని చదువులు చదివి నేను ఇంట్లో కూర్చోడానికా అనే క్వశ్చన్ ఎప్పుడప్పుడు వస్తుంది. ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత కిట్టి పార్టీలకు వెళ్ళినా, ఓకే అట్ వన్ పాయింట్ అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఈ రోజులో ఏదో ఉమెన్ అనగానే సమ్ బిజినెస్ ఏదో చేస్తున్నారు. సో ఎంతకాలం అలా ఏదో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. సో ఎవ్రీ వన్ ఈస్ బోర్న్ విత్ సమ్ టాలెంట్. సో అది ఎక్స్ప్రెస్ చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్, ఫుల్ఫిల్మెంట్ అనేది ఫీల్ అవుతారు. సో అది లేనప్పుడు ఆ ఉమెన్ విల్ సఫర్. సో వాళ్ళు లోగా ఫీల్ అవ్వడం, డిప్రెస్ అవ్వడము, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఇవన్నీ జరగద్దు అంటే, ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ఉమెన్ షుడ్ బి హ్యాపీ. సో దే నీడ్ టు వర్క్. అఫ్ కోర్స్ కొన్ని పని చేసినప్పుడు, బయటకు వెళ్ళి పని చేసినప్పుడు ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. ఆ హస్బెండ్ విల్ ఫీల్ ఇంట్లో ఒక కేర్ టేకింగ్ వైఫ్ ఉంటే బాగుంటుంది అనేసి. ఇట్ ఈస్ కంఫర్టబుల్, అగైన్ కంఫర్ట్గా ఉంటుంది. కానీ ఈ వైఫ్కి మాత్రము ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హర్. తన మెంటల్ హెల్త్ కానివ్వండి. అండ్ దెన్ రీసెంట్గా అంటే నేను కొన్ని కేసెస్ అబ్జర్వ్ చేసి ఇది నేను కొన్ని కేసెస్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఇది చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ ఒక బిజినెస్ కానివ్వండి, ఒక పెద్ద ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కంపెనీలో హై పొజిషన్లో ఉన్నారు అనుకోండి, అక్కడ దే మైట్ బి మీటింగ్ వెరీ వాళ్ళ లెవెల్ ఆఫ్ పీపుల్ని కలుస్తుంటారు. ఓకే, వాళ్ళ ఇంటెలెక్చువల్ థింకింగ్ ఆ లెవెల్లో ఉంటారు. కరెక్ట్. సో అలాంటప్పుడు ఈ హౌస్ వైఫ్, ఇంట్లో భార్య ఎవరైతే ఉన్నారో, సో షీ మైట్ నాట్ బి ఏబుల్ టు మీట్ దట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఆ అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చు, ఆ ఇంటెలెక్చువల్ కేపబిలిటీ ఉండకపోవచ్చు. సో ఈ గ్రోత్ కూడా ఉండాలంటే సో ఇద్దరు గ్రో అవ్వాలి.
ఆ గ్యాప్ ఇద్దరు గ్రో అవ్వకపోతే ఆ గ్యాప్ అనేది చాలా అయిపోతుంది. సో అప్పుడు పర్సనల్ రిలేషన్షిప్ పర్సనల్ మ్యారిటల్ రిలేషన్షిప్, సో వాళ్ళకి ఇంకా ఆ మ్యాచ్ అవ్వదు. కరెక్ట్ కరెక్ట్. సో అలాంటప్పుడు అగైన్ ఇట్ స్ట్రెయిన్స్ ద రిలేషన్షిప్. డివోర్స్లకు వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఎక్కడ తేడా వచ్చిందంటే అలా అలా ఈయన ఎదుగుతూ పోయాడు, ఈమెకి ఏం తెలియకుండా ఇంట్లోనే ఉండిపోయింది. అండ్ ఇన్ సమ్ కేసెస్ దేర్ హ్యావ్ బీన్ ఇన్స్టెన్సెస్ ఇతను వేరే అఫైర్స్ లో పడ్డం, మ్యాచ్డ్ విత్ తనకు మ్యాచ్ అయ్యే. సో అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ అ డేంజర్ సిచ్యుయేషన్. సో వై నాట్ వర్క్ అండ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, గ్రో విత్ ది హస్బెండ్. కరెక్ట్ కరెక్ట్. ఓన్లీ ఫర్ దిస్ రీజన్ అనే కాదు, మేబీ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ వాళ్ళ ఐడెంటిటీ ఒకటి క్రియేట్ చేసుకోవడానికి అది లేనప్పుడు వాళ్ళు లోగా ఫీల్ అవుతున్నారు. అగైన్ దట్ గ్యాప్ పెరిగిపోతుంది. వాళ్ళు ఇతని హైఫై లైఫ్ తో మ్యాచ్ అవ్వలేరు. ఎక్కడన్నా సోషల్లీ బయటకు వెళ్ళినప్పుడు దే ఫీల్ ఇన్ఫీరియర్. వైఫ్ అని పరిచయం చేసుకోవడానికి ఈయన ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వచ్చు, తను ఓపెన్ గా మాట్లాడలేదు. అండ్ దే స్టాప్ ఆల్సో. ఇలాంటివి చాలా చూసాం మా ఫ్రెండ్ సర్కిల్స్ లోనే. హస్బెండ్ అండ్ వైఫ్ పని చేసే వాళ్ళు ఉంటేనే పార్టీస్ కి తీసుకొస్తారు. హౌస్ వైఫ్ ని దే డోంట్, అంటే నా వైఫ్ ని నేను ఏమని చెప్పుకోవాలి, అందరూ పని చేస్తున్నారు, నేనేమో చెప్పుకోలేకపోతున్నాను. అండ్ హస్బెండ్ ఒకవేళ ఎంకరేజ్ చేసినా వైఫ్స్ రారు అక్కడ. అందరూ మీరు ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఉమెన్ అందరూ ఏదో చేసే వాళ్ళే ఉంటున్నారు, నేను ఏమని చెప్పుకోవాలనే దాంతో ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తో ఉంటారు. సో మేబీ మీరు అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ ఆర్ వాళ్ళ ఐడెంటిటీ గ్రో చేసుకోవడానికన్నా అట్లీస్ట్ దే హ్యావ్ టు బి ఎంగేజ్డ్ విత్ సమ్ ఎనీ అదర్ వర్క్ అనుకోండి. హస్బెండ్ ఎంకరేజ్ చేస్తే చాలా మంచిది. ఎంకరేజ్ చేయకపోతే అంటే అతను కంఫర్ట్ చూసుకొని ఇల్లు పిల్లలు చూసుకుంటే నాకు హాయిగా ఉంటది అనుకొని వాళ్ళని డిస్కరేజ్ చేసినా నేను ఇదే చెప్తాను, యూ హ్యావ్ టు కమ్ అవుట్. కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంటది, ఇల్లు అవి రెండు చూసుకోవాలంటే ఇన్కన్వీనియంట్ ఉంటది, కానీ లాంగ్ టర్మ్ లో ఇట్ పేస్ ఆఫ్. కరెక్ట్. దెర్ ఆర్ వేస్ రెండు బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. దే కెన్ ఆల్సో లుక్ అవుట్ ఫర్ అలా ఒకవేళ హస్బెండ్ వెల్ ఆఫ్ గా ఉన్న వాళ్ళంటే దే కెన్ ఆల్సో లుక్ అవుట్ ఫర్ సమ్ మీరు అన్నట్టు బిజినెస్, ఇంట్లో ఉండే వాళ్ళు బిజినెస్ చేసుకునేవో. ఇప్పుడు ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే కోర్సింగ్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా ఆన్లైన్, మనం టీచింగ్ చేయొచ్చు ఏదో ఒకటి. వాళ్ళు దే కెన్ బిల్డ్ ఆర్ట్స్ ఉన్నాయి, ఆన్లైనే చేసుకుంటున్నారు చాలా మంది. సో దే హ్యావ్ టు బి ఎంగేజ్ విత్ సమ్ ఎనీ అదర్ వర్క్ అని అంటారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో ఇప్పుడు నేను కౌన్సిలింగ్ చేసే కొందరు వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, నేను చేయలేకపోతున్నాను, రెండు వర్క్ చేయలేకపోయి ఇంట్లో చూసుకోవాలి, గొడవలు అవుతున్నాయి. సో దెర్ ఆర్ స్ట్రాటజీస్. అంటే ప్రపంచంలో ఎంతో మంది ఉమెన్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? దెర్ ఆర్ సమ్ స్ట్రాటజీస్. అవి నేర్చుకుంటే ఈజీ అవుతుంది లైఫ్. డెఫినెట్లీ అందరూ వర్క్ చేయొచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్.